నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుమారు 3 సంవత్సరాల తర్వాత ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి మూల విరాట్ దర్శనం మార్చి 8వ తేదీ నుండి కల్పిస్తున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు. నూకాంబిక దేవస్థానంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం కోసం 3 సంవత్సరాల క్రితం మూల విరాట్ దర్శనం నిలిపివేసి పక్కనే ఉన్న కళ్యాణ మండప బాలాలయంలో అమ్మ దర్శనం ఇస్తున్నామని అన్నారు. 12 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తి కావడంతో ఈ నెల 8వ తేదీ నుండి దేవాలయం పునర్నిర్మాణ రాజగోపురం పసిడి గత ఏడాది నిర్వహించాం. అమ్మవారి పునర్దర్శన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర పండుగ జరుపుతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఆహ్వానం. ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన కొనతాల రామకృష్ణ ఆలయ ప్రారంభోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీ 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 అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయి కలశ స్థాపన వచ్చే నెల 8వ తారీఖున ఉదయం 10:58 ముహూర్తం నిర్ణయించబడ్డది. ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా ఎంతో ప్రతిష్టాకరంగా ఈ ప్రాంత ప్రజలు పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దైవం తాలూకా ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం 2022వ సంవత్సరంలో మొదలై ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. పూర్తయి ఈ ఏడాది కొత్త అమావాస్యకి పూర్తి చేసుకొని మళ్ళీ అమావాస్య, ఉగాది ఉత్సవాలు గత ఏడాది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర పండగగా కొత్త అమావాస్య, ఉగాది పండుగలను జరిపించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రజల సహకారంతో కమిటీ వారు అందరూ కూడా కలిపి ఎంతో వైభవంగా ఈ ప్రతిష్టను కాపాడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక అనకాపల్లి పండగగా, ఈ ప్రాంత పండగగా, ఉత్తరాంధ్ర పండగగా తీర్చిదిద్దుకునే కార్యక్రమం జరిగింది. ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్నటువంటి ఈ ఆలయం కూడా 8వ తారీఖున కలశ స్థాపనతో మూల విరాట్ పూజా కార్యక్రమాన్ని కూడా యథావిధంగానే జరుగుతాయి. ఈ తర్వాత ఈ కార్యక్రమం 5వ తారీఖున మొదలై అమ్మవారి పడిశ కలశాల ఊరేగింపు 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మొదలవుద్ది. 6వ తారీఖు నుంచి 6, 7 తారీఖులు ఇక్కడ చండీయాగం, ఇతర హోమాలన్నీ కూడా జరపబడతాయి. 8వ తారీఖున 10:58 పూర్ణాహుతితో మీకు కలశ స్థాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మార్చుల వారిని, ఈ జిల్లా మంత్రి వారిని, ఇన్ఛార్జ్ మంత్రి వారిని అందరినీ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ఉత్తరాంధ్ర శాసనసభ్యులందరినీ కూడా పిలవడం జరిగింది. పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటుండగా అప్పుడు పేలా గోవింద సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా ఉండి రాజగోపుర నిర్మాణ కార్యక్రమం అప్పుడు నాకు తెలిసి 2.5 కోట్ల రూపాయలు అనుకుంటా వాటికి రాజగోపురం పెట్టే ఏర్పాటు జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో మిగతా కట్టడం కార్యక్రమం ఉంది. డబ్బంతా కూడా ఈ దేవాలయం అమ్మవారి తాలూకా ఆదాయం నుంచే కట్టిందే. అటైతే ముఖ్యమంత్రి గారు అయితే 5 కోట్ల రూపాయలు అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. కానీ 5 కోట్లు ఇంకా రాలేదు. వాటి గురించి ప్రయత్నం చేస్తున్నాం. టీటీడీ ఒక 5 కోట్లు అనౌన్స్ చేసింది. అది కోర్టు వివాదాలతో కోర్టులో డిపాజిట్ కాబట్టది. అది కూడా కోర్టు అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి ఆ డిపాజిట్ ఏదైతే ఉందో అది కమిషనర్ గారి పేరు మీద ఉంది. ఆ డిపాజిట్ ఇప్పుడు 7 కోట్ల రూపాయలు అయింది. ఆ డిపాజిట్ కూడా మళ్ళీ దేవాలయానికి అందజేస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఉంటుందనే విధంగా కమిషనర్ గారికి, ప్రభుత్వానికి కూడా వినపం పంపించడం జరిగింది. సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మళ్ళీ పూర్వ ప్రతిష్ట నెలకొనే విధంగా ఇక్కడ మంచి కార్యక్రమాలు యథావిధంగా జరిగే విధంగా భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఈ ఆలయం ఏవైతే
ముందు ప్రధాన ఆలయం పూర్తయింది. దీని చుట్టూ ఉన్నటువంటి కూడా కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా బహుశా అన్ని కూడా మొదలవుతూ ఉన్నాయి. ఫ్లోరింగ్ కానీ ఇతర కాంపౌండ్ వాల్ కానీ, అదేవిధంగా కొంత స్థలం కూడా ముందు తీసుకోవాలనుకున్నాం. అది 24 సెంట్లు ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. వారు ఆమోదం ఇచ్చిన వెంటనే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. నిత్య కార్యక్రమాలు యథావిధంగా కొనసాగే విధంగా ఈసారి ఎప్పటిలాగానే మళ్ళీ రాష్ట్ర పండుగగా కొత్త అమావాస్య పండుగ జరుపుకొని 30 రోజుల కార్యక్రమం నెల పండుగ వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల విందుగా ఈ పండుగ చేయాలనేసి నిర్ణయించడం జరిగింది కమిటీ వారు.